సర్జరీ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? చాలామంది డౌట్స్ వస్తూ ఉంటాయి. సరేనండి, సర్జరీ చేంజ్ చేసుకున్నాం మీరు చెప్పినట్టుగా, ఇప్పుడు నా శరీరం సాగిపోతుందా? ఎందుకంటే 150 కిలోలు ఉన్నాను, లేకపోతే 130 ఉన్నాను, 120 ఉన్నాను. ఇప్పుడు సడన్గా నేను ఒక 40 కిలోలు, 50 కిలోలు, 100 కిలోలు తగ్గిపోతే నా పరిస్థితి ఏంటి? అంటే అబ్డామిన్ సాగిపోతుందా? దాన్ని అబ్డామినల్ యాప్రాన్ అని కూడా పిలుస్తాం. అట్లాగే ఈ ఫోరామ్ అంటే ముంజేతి అవయవాల్లో కూడా ఇక్కడ కూడా స్కిన్ సాగ్ అయిపోతూ ఉంటుంది. ఈ 2 చేతులు కూడా ఈ ఏరియాలో సాగ్ అయిపోతుంది. అట్లాగే తొడల దగ్గర కూడా సాగ్ అయిపోతూ ఉంటుంది. ఆడవాళ్ళలో అయితే ఈవెన్ బ్రెస్ట్స్ కూడా సాగిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి, మరి చేయించుకోవాలా వద్దా? ఇలా సాగిపోయి అందవికారంగా తయారయ్యి ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది కదా అనేది ఒక సమస్య. యాక్చువల్గా సైంటిఫిక్ లాజిక్ అర్థం చేసుకుని, కాన్సెప్ట్స్ పూర్తిగా అర్థం చేసుకుని ఈ సర్జరీ చేయించుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టిష్యూ సాగిపోదు. ఏ టిష్యూ సాగిపోదు ఫర్ దట్ మ్యాటర్. సాగిపోతే ఏం చేయాలో తర్వాత చెప్తాను, కానీ ముందు సాగిపోదు అని నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఎందుకని? మీ స్కిన్ అనేది అంటే సాగుతుంది, కుంచుకుపోతుంది. సో ఎప్పుడు సాగుతుంది? టిష్యూ పెరిగిపోతూ ఉంటే సాగుతుంది, దాన్ని అకామిడేట్ చేయాలి కనుక. టిష్యూ తగ్గిపోతే మళ్ళీ కుంచుకుపోతుంది. అయితే దానికి కొంత హెల్ప్ కావాలి. దాన్నే మెయింటెనెన్స్ అంటాం, సర్జికల్ మెయింటెనెన్స్, పోస్ట్ సర్జికల్ మెయింటెనెన్స్. అందరికీ చెప్తుంటా నేను 4 అంశాలు: నిద్ర, నీళ్లు, నడక, ఫుడ్ హ్యాబిట్స్. నిద్ర ఎందుకు పోవాలి? మీ నిద్రలోనే టిష్యూ రీఎమర్జెన్స్ జరుగుతుంది, టిష్యూ రీమోడలింగ్ అవుతుంది. నిద్ర అంత అవసరం. ఎందుకని? సూర్యోదయం, సూర్యాస్తమయం, దీనితో మీ కెమిస్ట్రీ మారుతుంది, మెటబాలిక్ హార్మోన్స్ మారుతున్నాయి. అందువల్ల సూర్యాస్తమయం నుంచి 4 గంటలు అంటే 10 గంటలకి కంప్లీట్గా కార్టిసాల్ 0 అయిపోయి మెలటోనిన్ స్టార్ట్ అవుతుంది. అది పెరగడానికి సహకరించాలి మనందరం. సో మనం టైం ఇవ్వాలి, ఇస్తేనే టిష్యూ రీమోడలింగ్ అవుతుంది. అసలు టైం ఇవ్వకుండా హార్మోన్ ప్రొడ్యూస్ కాకుండా చేస్తే న్యాచురల్గా సాగిపోతుంది. తర్వాత మనందరికీ ఎన్ని గంటలు పడుకోవాలి? మన ఇష్టం వచ్చిన టైంలో పడుకోకూడదు. మెలటోనిన్ ప్రొడ్యూస్ అయిన తర్వాత 5 గంటలు పడుకోవాలి. అంటే 10ంటికి పడుకుంటే 3 లేదా 4ంటికి లేచిపోవచ్చు. మళ్ళీ మీ కాలకృత్యాలు తీర్చుకుని వ్యాయామం ఇవన్నీ చేసుకోవచ్చు. మరి వ్యాయామం ఎంతసేపు చేయాలి? అదే నడక. జిమ్లో చేరినప్పుడు స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. దానివల్ల బైసెప్స్, ట్రైసెప్స్ కూడా కొంత బలంగా తయారవడానికి అవకాశం ఉంటుంది. అంటే వెయిట్స్. దీంతో పాటుగా నడక చాలా ఇంపార్టెంట్. మీ హార్ట్ బీట్ ఎప్పుడైతే 90 బీట్స్ పర్ మినిట్ దాటుతుందో అప్పుడే మీ ఫ్యాట్ కదులుతుంది బాడీలోంచి. సో ఇది 90 దాటాలంటే అందరము కూడా బ్రిస్క్ వాక్ చేయాలి, లేదా బ్రిస్క్ యాక్టివిటీ చేయాలి. వాకింగ్ కాకపోతే సైక్లింగ్ చేస్తారంటే చేయండి, స్విమ్మింగ్ చేస్తారంటే చేయండి. ఎనీథింగ్ బ్రిస్క్ యాక్టివిటీ ఉండాలి. ఎంతసేపు చేయాలి? 45 మినిట్స్లో 5 కిలోమీటర్స్ నడవాలి. ఇది బెంచ్ మార్కింగ్. డెఫినెట్గా మీ స్కిన్ అనేది రీషేప్ అవుతుంది, రీమోడల్ అవుతుంది, మీ టిష్యూస్ అన్నీ కూడా. తర్వాత నీళ్లు. మన బాడీలో 5.5 నుంచి 6 లీటర్ల బ్లడ్ ఉంటుంది. మనం రోజు యూరిన్, మోషన్, స్వెట్, ఉచ్ఛ్వాస నిశ్వాసంలో దాదాపు 3 లీటర్లు వాటర్ బయటికి పోతుంది. ఆ వాటర్ని రీఫిల్ చేయమంటున్నాం. మీ బ్రెయిన్కి తెలియదు కదా మీరు 3 లీటర్లు ఇవ్వట్లేదని. సో అదేం చేస్తుంది? మీరు తిన్న ఆహారంలో నుంచి వాటర్ని తీసుకుని రిటైన్ చేసుకుంటుంది. ఇప్పుడు సర్జరీ చేయించుకున్నారు, ఓ 30 కిలోలు తగ్గారు, కానీ వాటర్ తాగట్లేదు. మళ్ళీ వాటర్ రిటెన్షన్ వస్తుంది, మళ్ళీ వెయిట్ గెయిన్ మొదలవుతుంది. లేకపోతే ఒక్కోసారి ఓ 10 కిలోలు బాగా తగ్గామండి సర్జరీ తర్వాత ఎందుకో ఆగిపోయింది. వాటర్ తాగండి, మళ్ళీ మొదలవుతుంది. సో బ్లడ్ వాల్యూమ్ మెయింటైన్ చేయడం అనేది అంత ఇంపార్టెంట్.
ఉదయం నుంచి సాయంకాలంలో 3 లీటర్లు, అంటే మీరు నిద్రపోయేలోపు 3 లీటర్లు తాగడానికి ప్రయత్నించండి. ఎట్ ఎ టైం మ్యాక్సిమం 500 ml తాగండి. అట్లాగే ఫుడ్ హ్యాబిట్స్, ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా ఉదయాన్నే 8 లోపు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 12 నుంచి 2 లోపు లంచ్, అట్లాగే రాత్రిపూట సూర్యాస్తమయం 6 గంటల నుంచి 8 గంటల లోపు డిన్నర్. నేను చెప్పిన ఈ 4 అలవాట్లు కనుక సర్జరీ తర్వాత మెయింటైన్ చేయగలిగితే 100కి 100% మీ స్కిన్ మామూలు షేప్కి వస్తుంది, రీమోడలింగ్ జరుగుతుంది. దీని తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు సర్జరీ చేయించుకోవాలి? సర్జరీలు అక్కర్లేదు. నేను చేసిన ఇన్ని వేల సర్జరీల్లో హార్డ్లీ ఒక 3కో 4కో మాత్రమే ఈ టిష్యూ మోడలింగ్ సర్జరీస్ చేసాం. అందరికీ అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే కరెక్ట్గా మనం పాటిస్తున్నామా లేదా ఆహార నియమాలు, కరెక్ట్గా నిద్ర పోతున్నామా లేదా, కరెక్ట్గా వాటర్ తాగుతున్నామా లేదా, కరెక్ట్గా వ్యాయామం చేస్తున్నామా లేదా, ఇవి చేసుకోవాలి. సరే, ఇవన్నీ చేసాం, అయినా కూడా కొందరిలో బికాజ్ ఆఫ్ మెనీ అదర్ రీజన్స్ వాళ్ళలో టిష్యూ రీమోడలింగ్ అనుకున్నంతగా జరగదు. నేను చెప్పాను కదా, 1% పీపుల్లో. ఆ 1% పీపుల్కి అబ్డామినల్ టక్ ఆపరేషన్, అంటే ఏంటి, ఏదైతే కిందకి వెళ్ళిపోయిందో దాన్ని తీసేసి మళ్ళీ స్ట్రైట్ చేసేయడం, అట్లాగే బ్రేకియోప్లాస్టీ అంటారు, అంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి సాగిపోయిన టిష్యూని తీసేసి మళ్ళీ కుట్టేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సర్జరీ తర్వాత న్యాచురల్గా టిష్యూ రీమోడలింగ్ అవ్వడానికి మనం సహకరించడం ఉత్తమం అని నేను అనుకుంటాను. వచ్చే వీడియోల్లో వేరే కాన్సెప్ట్స్ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ.